కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడి కోసం గాలిస్తున్నారు. వంశీ అనుచరుడు హైదరాబాద్లో ఉన్నాడని గుర్తించిన పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. దాడి ఘటనలో అతడిదే కీలక పాత్ర అని తేల్చారు. ఇప్పటికే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సుమా, గన్నవరం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడిలో ఆ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంట్లో 71వ నిందితుడిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంబంధించిన అనుచరులు ఇప్పటి వరకు కూడా 18 మందిని అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. 3 ప్రత్యేక బృందాలు ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి వ్యక్తుల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు హైదరాబాదు, ఇదేవిధంగా ఇటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో 3 బృందాలు దర్యాప్తు చర్యలు చేపడతా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ దీంట్లో ఎంత పాత్ర ఉంది, వల్లభనేని వంశీ ఈ కార్యాలయంపై దాడిపైన ఆయన అనుచరులు ఎంతమంది ఉన్నారనే అంశం దిశగా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతూ ఇప్పుడు 18 మందిని అరెస్ట్ చేశారు. వారందరూ కూడా కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో వారందరూ కూడా కొంతమందికి కోర్టు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ప్రధానంగా వల్లభనేని వంశీ పైన ఇప్పుడు పోలీసు దృష్టి పడింది. వల్లభనేని వంశీ పాత్ర ఎంత మేరకు ఉంది, వల్లభనేని వంశీ ఎక్కడున్నారు, వల్లభనేని వంశీ ఎన్నికల తర్వాత గన్నవరంలో ఉండట్లేదు, గన్నవరంలో పార్టీ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేసినటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ కోసం కూడా పోలీసులు విచారిస్తే పరిస్థితి నేపథ్యంలో ఉంది. గత 2 రోజులుగా హైదరాబాద్ లో ఉన్నారనే సమాచారంతో వల్లభనేని వంశీ కోసం 3 బృందాలు హైదరాబాద్ వెళ్లి గాలిస్తున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో కూడా వల్లభనేని వంశీ ఉండట్లేదు, ఆయన అమెరికా వెళ్లారనేటటువంటి వార్త కూడా పోలీసులకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలు ఏం చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులకి కింద స్థాయి విచారణాధికారులుగా ఉన్నటువంటి పోలీసులు సమాచారం అందించినట్టుగా సమాచారం ఉంది. ఈ మొత్తం మీద గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ కేసుని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ప్రత్యేక బృందాలన్నీ కూడా గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ పైన ఇప్పుడు దృష్టి అంతా మళ్లినటువంటి నేపథ్యం ఉంది. వల్లభనేని వంశీ కోసం 3 ప్రత్యేక బృందాలు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ జయరాజ్.